హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అర్థమెటిక్ బై ప్రసన్న. ఈరోజు నేను చెప్పే టాపిక్ ఏంటంటే క్యాలెండర్ ప్రాబ్లమ్స్లో పార్ట్ 3 అండి. యాక్చువల్లీ ఇంత ప్రీవియస్ 2 వీడియోస్ చూసినట్లయితేనే ఇది కొంచెం అర్థమవుతుందండి. ఆ వీడియోస్ చూడకుండా డైరెక్ట్గా ఇవి చూస్తే ఏం మాత్రం అర్థం కాదు. ఆ 2 వీడియోస్ యొక్క లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, అవి ఒకసారి వెళ్ళి చెక్ చేసుకోండి. అలాగే మండే నుంచి ఎగ్జామ్స్ ఏంటండి, చాలా ఒక 2-3 మెంబర్స్ నాకు కామెంట్ పెట్టారు, అక్క మండే నుంచి ఎగ్జామ్స్ ఎక్స్ప్లెయిన్ చేయండి అని చెప్పి. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ నేను 3rd యూనిట్ మొత్తం ఇవాళ కవర్ చేయడానికి అయితే ట్రై చేస్తానండి. బట్ అన్నీ చెప్పడం కుదరకపోవచ్చు, ఎందుకంటే మీరు మండే నుంచి ఎగ్జామ్స్ అంటున్నారు కాబట్టి. జస్ట్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఐ మీన్ ఎగ్జాంపుల్స్ కింద తీసుకుని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకసారి మీరు అవి కూడా చెక్ చేయండి. అండ్ మిగిలిన వాళ్ళకి ఎగ్జామ్ ఇంకా టైం ఉన్న వాళ్ళకి నేను మళ్ళీ ఇంకా లెంత్గా చెప్పడానికి ట్రై చేస్తాను. బట్ ఈ మండే ఎగ్జామ్స్ ఎవరికైతే ఉన్నాయో వాళ్ళని బేస్ చేసి నేను మెయిన్ ఎగ్జాంపుల్స్ తీసుకుని చెప్తున్నాను. సో ఒకసారి చూడండి, డిస్క్రిప్షన్లో దీని ముందు వీడియోస్ ఇస్తాను, అవి చూసినట్లయితేనే ఇది అర్థమవుతుందండి. సో అందుకని చెప్పి ప్లీజ్ ఒకసారి వెళ్ళి చూసుకోండి, ఎందుకంటే మీకోసమే, అది అర్థమైతేనే ఇది అర్థమవుతుంది, అందుకని. ఓకే, ఫస్ట్ వన్, January 1, 2007 was Monday. January 1, 2007 అనేది మండే అంట. వాట్ డే ఆఫ్ ద వీక్ లైస్ ఆన్ January 1, 2008? January 7 అంట మండే అంటండి. January 1, 2008 అనేది ఏ డే అని అడుగుతున్నాడు. యాక్చువల్లీ దిస్ ఇస్ ట్యూస్డే అవుతుంది. ఎందుకో ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఫస్ట్లీ మనకి ఇచ్చిన స్టార్టింగ్ ఇయర్ చూడండి, ఇది లీప్ ఇయరా కాదు, లీప్ ఇయర్ కాదు ఎలా చెక్ చేసుకోమని చెప్పాను. లాస్ట్ 2 డిజిట్స్ అనేవి 4తో డివైడ్ చేస్తే రిమైండర్ 0 వస్తే అది లీప్ ఇయరో కాదో మరి మనకు తెలుస్తుంది కదా. సో అట్లాగే జనవరి అనేది, ఒక్క నిమిషం, జనవరి ఇది లీప్ ఇయర్ కాదు. సో లీప్ ఇయర్ కాకుండా కరెక్ట్గా అర్థం చేసుకోండి, మనకి స్టార్టింగ్ ఇయర్ అనేది లీప్ ఇయర్ కాకుండా జనవరిలో స్టార్ట్ అయ్యి ఇక్కడ లీప్ ఇయర్ అయ్యుండి జనవరిలోనే ఎండ్ అయ్యింది అనుకోండి. దట్ మీన్స్ జనవరి దట్ మీన్స్ ఏంటంటే ఇక్కడ లీప్ ఇయర్లో జనవరి కానీ ఫిబ్రవరి కానీ వస్తే, నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియో చెప్పా, జనవరి కానీ ఫిబ్రవరి మంత్లో కానీ వస్తే ఎట్లా చేయాలో. సో ఇది వేరే ప్యాటర్న్ అండి. చూడండి, నార్మల్ ఇయర్లో నుంచి, ఇది నార్మల్ ఇయర్ కదండి, నార్మల్ ఇయర్లో నుంచి లీప్ ఇయర్లోకి జనవరి మంత్ వరకు వచ్చినప్పుడు ఇక్కడ ఏ డే అయితే ఉందో దానికి ఒకటి ఎక్స్టెన్షన్ జరుగుతుంది. దట్ మీన్స్ మండే అయితే ట్యూస్డే జరుగుతుంది, వెన్స్డే అయితే థర్స్డే. చూడండి, ఇప్పుడు జనవరి 2007 అనేది ఏ ఇయర్? 2001 మంత్ ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అండి, ఎందుకంటే లీప్ ఇయర్లో ఫిబ్ తర్వాత వచ్చిన మంత్స్ అన్నిటికి కూడా వేరే విధంగా వస్తుంది, అది కూడా నేను చెప్తాను. బట్ ఇది ఏంటంటే నార్మల్ ఇయర్లో నుంచి లీప్ ఇయర్కి వస్తుంది, అది కూడా జనవరి వరకు మాత్రమే. అప్పుడు ఏమవుతుందంటే నార్మల్ ఇయర్లో ఏ డే అయితే ఉంటుందో దానికి ఒకటి ఎక్స్టెన్షన్ జరిగి వస్తుంది. సో ఇక్కడ మండే కాబట్టి ట్యూస్డే. సో లేదక్క మాకు ఇట్లా టఫ్ అవుతుంది అంటే కనుక యాజ్ యూజువల్ మనం ఎప్పుడు ఒక ప్యాటర్న్ ఫాలో అవుతాం కదండి, ఆ ప్యాటర్న్ ఫాలో అవ్వండి. ఏంటి? ఫస్ట్ ఈ డేట్ తీసుకోండి. ఓకే, ఈ డేట్ తీసుకోండి. ఫస్ట్ గివెన్ డేట్ ఎంత? 1. మంత్ కోడ్ జనవరికి మంత్ కోడ్ ఎంత? 0. లాస్ట్ 2 డిజిట్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత? లాస్ట్ 2 డిజిట్స్ ఎంత అండి? 0, 8. లాస్ట్ 2 డిజిట్స్ డివైడెడ్ బై 4 అంటే 8ని 4తో చేస్తాం. 4 2 are 8, 0. ఇక్కడ కోఎఫిషియంట్ వాల్యూ కదా వేసేది. సో 2. సెంచరీ కోడ్ 2000లో ఏమన్నా సరే సెంచరీ కోడ్ దానికి 6 అండి. సో అది అందుకని క్యాల్కులేషన్ ఇట్లా వేసేస్తున్నా. సో యాడ్ చేసుకోండి, ఎంత? 10, 16, 17. సో 7th టేబుల్లో ఎన్ని టైమ్స్? 2 times 14. సో 3. ఓకే, సో నేను ఏం చెప్పాను, మనకు అసలు ఏం ఇయర్ గురించి ఫైండ్ అవుట్ చేస్తుంది? లీప్ ఇయర్లో జనవరి మంత్ వచ్చింది. మీకు ఆల్రెడీ ప్రీవియస్ వీడియో చెప్పాను, లీప్ ఇయర్లో జనవరి కానీ ఫిబ్రవరి కానీ వస్తే మనకు వచ్చిన ఆన్సర్ని -1 చేసి ఆ వాల్యూ ఇవ్వాలి అని చెప్పాను. గుర్తుందని అనుకుంటున్నాను. లీప్ ఇయర్లో జనవరి కానీ ఫిబ్రవరి కానీ వస్తే అప్పుడు మనకి ఫైనల్గా వచ్చిన ఆన్సర్లో -1 చేసి వేస్తాం. సో 2 అంటే దేనికి 2? ట్యూస్డేకి 2. సో ఆన్సర్ ఇస్ ద ట్యూస్డే. మీరు ఇలా చేయాలి అనుకుంటే కనుక ఇదే ప్యాటర్న్లో చేయండి, మనకి ఇది ఏదైతే ఫైండ్ చేయాలో అది చేయండి. అలా కాదు, ఇట్లా కాకుండా ఇంకా సింపుల్ వేలో చేయాలంటే జనవరి నుంచి అంటే
జనవరిలో నార్మల్ ఇయర్ నుంచి లీప్ ఇయర్లోకి జనవరి మంత్ ఉంటే కనుక ఇక్కడ ఏ డే అయితే ఉందో దానికి ఒకటి ఎక్స్టెన్షన్ చేసి వేయండి. ఓకేనా, కరెక్ట్గా వినండి. నార్మల్ ఇయర్ నుంచి లీప్ ఇయర్లోకి వస్తున్నప్పుడు జనవరి ఉంటే జనవరి కానీ ఫిబ్ కానీ మార్చి నుంచి వేరే మారిపోతుంది. సో జనవరి కానీ ఫిబ్రవరి మంత్స్ కానీ ఉంటే మండే ఉంటే దాని తర్వాత వచ్చే వాల్యూ ట్యూస్డే అవుతుంది. ఇలా మీకు గుర్తుపెట్టుకోవడం కష్టం అని అనిపిస్తే కనుక డైరెక్ట్గా ఇయర్ని తీసుకుని దాన్ని బేస్ చేసి వేస్తే సరిపోతుంది. ఓకే, అదే ఇంకొకటి నార్మల్ ఇయర్ నుంచి లీప్ ఇయర్లోకి జనవరి మంత్ వస్తే ఇట్లా చేసామని చెప్పాను. అలా కాకుండా నార్మల్ ఇయర్ నుంచి లీప్ ఇయర్లోకి ఈ జనవరి మంత్ని క్రాస్ చేసి, దట్ మీన్స్ ఫిబ్ మంత్ నుంచి క్రాస్ చేసి, అంటే మార్చ్ ఏప్రిల్ మే అట్లా వస్తే ఎలా చూద్దాం. ఇది కూడా సేమ్ అంతే, నార్మల్ ఇయర్ నుంచి లీప్ ఇయర్లోకే కాకపోతే ఏంటంటే జనవరి ఫిబ్రవరి మంత్ క్రాస్ అయి వెళ్తుంది అనమాట. సో ఫస్ట్లీ చూడండి, ఇక్కడ యాక్చువల్లీ జనవరి టు జనవరి నార్మల్ ఇయర్ నుంచి లీప్ ఇయర్, ఇది కూడా నార్మల్ ఇయర్ నుంచి లీప్ ఇయరే, కాకపోతే డిసెంబర్ టు డిసెంబర్, దట్ మీన్స్ ఇక్కడ లీప్ ఇయర్లో క్రాస్ చేసేస్తుంది అనమాట. అంటే జనవరి ఫిబ్రవరి క్రాస్ చేస్తే ఎట్లా వస్తుంది అంటే ఇక్కడ వచ్చిన దానికి, అంటే ఇప్పుడు సపోజ్ సాటర్డే వచ్చింది కదా, సో సాటర్డే తర్వాత ఏమొస్తుంది, సండే వస్తుంది. సో ఈ సండేని స్కిప్ చేసి మండే వేస్తాం. ఎప్పుడు నార్మల్ ఇయర్ నుంచి లీప్ ఇయర్కి వస్తుంది. వచ్చినప్పుడు ఇక్కడ లీప్ ఇయర్లో ఫిబ్ని జనవరిని క్రాస్ చేసినప్పుడు, ఇక్కడ డిసెంబర్ అంటే ఏంటి, జనవరి ఫిబ్రవరి క్రాస్ చేసి వస్తుంది కాబట్టి సాటర్డేకి తర్వాత ఒక డే స్కిప్ చేసి మండే వేస్తాం. ఇలా కష్టమైతే కనుక డైరెక్ట్గా ఈ వాల్యూ తీసుకోండి. ఏంటి, 8th December 2008. సో యాజ్ యూజువల్ డేట్, గివెన్ డేట్ 8, మంత్ కోడ్ డిసెంబర్ మంత్ కోడ్ 5, లాస్ట్ 2 digits 08, లాస్ట్ 2 digits డివైడెడ్ బై 4 అంటే 08, 4తో 2 times. సో ఇక్కడ కోఎఫిషియంట్ వాల్యూ వేసుకోవాలి, రిమైండర్తో మనకేం సంబంధం లేదు ఇక్కడ. సో 2 సెంచరీ కోడ్ 2000లో కాబట్టి సెంచరీ కోడ్ ఎంత 6. సో యాడ్ చేయండి 10, 16 అంతే కదా, 16, 21, 29. సో ఈ 29ని 7తో చేయండి, 7 4s 28. సో 1 వచ్చింది ఆన్సర్. ఇంకొకటి ఏం చెప్పాను, ఇచ్చింది లీప్ ఇయర్ కాబట్టి మనకు వచ్చిన ఆన్సర్ -1 చేయాలి, అంటే 0. సో సండే ఈజ్ ద ఒక నిమిషం, ఓకే సండే కదండి, మండేనే వస్తుంది. ఎందుకో చూడండి, నేను ఏం చెప్పాను, మనకి లీప్ ఇయర్ ఇచ్చినప్పుడు జనవరి ఫిబ్రవరి మంత్లో మాత్రమే మనకు వచ్చిన వాల్యూ -1 చేయాలని చెప్పాను. బట్ ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడు, డిసెంబర్ ఇచ్చాడు. అంటే జనవరి ఫిబ్రవరి కాకుండా మిగిలిన ఏ మంత్ ఇచ్చినా సరే మనకి ఏదైతే ఆన్సర్ వచ్చిందో అది వేసుకుంటాం. సో మండే ఈజ్ ద ఆన్సర్. ప్రీవియస్ 2 వీడియోస్ చూస్తేనే ఇది అర్థమవుతుందండి, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఏంటంటే ఇట్లా డైరెక్ట్గా నార్మల్ ఇయర్లో నుంచి లీప్ ఇయర్కి వచ్చేటప్పుడు, లీప్ ఇయర్లో మంత్స్, దట్ మీన్స్ జనవరి ఫిబ్రవరి కాకుండా ఎక్స్ట్రా మంత్స్ వస్తే కనుక ఈ నార్మల్ ఇయర్లో ఉన్నదానికి తర్వాత ఒకటి స్కిప్ చేసి ఆ నెక్స్ట్ డే వస్తుంది. అంటే ఇక్కడ సాటర్డే ఉంది కదా, సండే స్కిప్ చేసి మండే వస్తుంది. ఇలా మీకు డైరెక్ట్గా ఫైండ్ చేయడం అర్థం అవ్వకపోతే కనుక మనం ఏదైతే క్యాలిక్యులేట్ చేయాలో దాన్ని ప్రీవియస్గా మనం ఏ కోడ్ అయితే యూజ్ చేస్తామో అది యూజ్ చేయండి. ఇక్కడ లీప్ ఇయర్ అయినా సరే, లీప్ ఇయర్ ఉన్నప్పుడు జనవరి ఫిబ్రవరి మంత్ ఉంటే మాత్రమే మనకు వచ్చే ఆన్సర్ -1 చేయాలి. అలా కాకుండా ఆ 2 కాకుండా ఏ వాల్యూస్ ఉన్నా, దట్ మీన్స్ జనవరి ఫిబ్రవరి కాకుండా మార్చ్ ఏప్రిల్ ఏమున్నా సరే డైరెక్ట్గా ఏమైతే వచ్చిందో ఆన్సర్ అది వేసేస్తాం. ఓకే, ఇది ఈ 2 ఏంటంటే నార్మల్ ఇయర్ నుంచి లీప్ ఇయర్కి. ఇక్కడ జనవరి ఫిబ్రవరి క్రాస్ చేయకముందు, ఇక్కడ ఫిబ్రవరి మంత్ని క్రాస్ చేసిన తర్వాత. ఓకే, ఇప్పుడు ఇది నార్మల్ టు లీప్ ఇయర్ కదా నేను చెప్పింది. సో లీప్ ఇయర్ టు నార్మల్ ఇయర్ కూడా చెక్ చేసుకుందాం. ఇక్కడ చూడండి, January 1st, 2008 ఈజ్ ట్యూస్డే. వాట్ డే ఆఫ్ ద వీక్ లైస్ ఆన్ January 1, 2009. ఇక్కడ కూడా సేమ్ ప్యాటర్న్. ఇక్కడ ఇంకొక ప్యాటర్న్ ఏంటంటే, ఒకటి అబ్జర్వ్ చేయండి. ఇక్కడ జనవరి 2008 నుంచి, అంటే జనవరి 2008 నుంచి 2009 జనవరికి వస్తుంది. ఇక్కడ లీప్ ఇయర్ ఇది కదా. సో లీప్ ఇయర్ ఇది అయినప్పుడు ఫిబ్రవరి మంత్ని క్రాస్ చేసి వచ్చేస్తుంది కదా. సో ఫిబ్రవరి మంత్ని క్రాస్ చేసి వస్తుంది. ఏమిటి, లీప్ ఇయర్లో ఫిబ్రవరి మంత్ నుంచి క్రాస్ చేసి వస్తుంది కాబట్టి ఇది ట్యూస్డే కాబట్టి ఒకటి స్కిప్ చేస్తాం. వెన్స్డే స్కిప్ చేసి థర్స్డే వేస్తాం. ఎందుకంటే ఇక్కడ చూడండి, నార్మల్ ఇయర్ నుంచి లీప్ ఇయర్లోకి వచ్చినప్పుడు లీప్ ఇయర్లో కన్వర్ట్ అయిపోయింది. లీప్ ఇయర్లో ఫిబ్రవరి మంత్ని క్రాస్ చేసేసింది. సో ఫిబ్రవరి మంత్ని క్రాస్ చేసేస్తే కనుక మనకి ఇచ్చిన వాల్యూ
తర్వాత ఒక వాల్యూ స్కిప్ చేసి వేస్తాం కదా. సో ఇక్కడ కూడా అదే ప్యాటర్న్. ఫిబ్రవరి మంత్ని ఇది క్రాస్ చేసేసి నార్మల్ ఇయర్కి వెళ్తుంది. సో ఫిబ్రవరి మంత్ని క్రాస్ చేస్తుంది కాబట్టి ఇక్కడ వాల్యూ ఏదైతే ఉందో దాని తర్వాత ఒకటి స్కిప్ చేసి ఆ నెక్స్ట్ వాల్యూ థర్స్డే ఈజ్ ద ఆన్సర్. సో అలా మీకు అర్థం అవ్వదు అని అనుకుంటే కనుక డైరెక్ట్గా January 1, 2009కి చేయండి. గివెన్ డేట్ ఎంత 1, మంత్ కోడ్ ఎంత జనవరికి 0. నెక్స్ట్ లాస్ట్ 2 డిజిట్స్ ఎంత 09. 2 digits ఐ మీన్ లాస్ట్ 2 digits డివైడెడ్ బై 4. లాస్ట్ 2 digits డివైడెడ్ బై 4 అంటే 9 4తో చేస్తాం. 4 2s are 8 1 రిమైండర్తో మనకి ఏం సంబంధం లేదు, కోఎఫిషియంట్ వాల్యూ చేస్తాం 2. నెక్స్ట్ సెంచరీ కోడ్ 2000 కాబట్టి సెంచరీ కోడ్ 6. ఓకే, సో 10 18 వాల్యూ ఓకేనా. 18 అంటే 7తో చేస్తాం. 7 2s are 14. ఆన్సర్ ఇస్ ద 4. సో ఆన్సర్ థర్స్డే. 4 అంటే థర్స్డే కదా. సండేకి 0, మండేకి 1, ట్యూస్డేకి 2, వెడ్నెస్డేకి 3, థర్స్డేకి 4. సో ఆన్సర్ ఇస్ ద థర్స్డే. ఇది ఆన్సర్. ఇట్లానే చేయొచ్చు అంటే లీప్ ఇయర్ని క్రాస్ చేసేస్తుంది కాబట్టి. ఒక్కటి గుర్తుపెట్టుకుంటే నార్మల్ ఇయర్ నుంచి లీప్ ఇయర్కి వచ్చినా, లీప్ ఇయర్ నుంచి నార్మల్ ఇయర్కి వచ్చినా సరే లీప్ ఇయర్ అంటే ఫిబ్రవరి మంది క్రాస్ చేసేస్తే కనుక ట్యూస్డే టు ఒకటి స్కిప్ అయ్యి నెక్స్ట్ వాల్యూ వస్తుంది. అలా లేదు అనుకుంటే కనుక ఇట్లా నార్మల్ చేయండి. ఇక్కడ నార్మల్గా చేసేసాను. -1 +1 అవేమీ వేయలేదు. జనవరి వచ్చినాయి ఎందుకని, ఇది లీప్ ఇయర్ కాదు కాబట్టి. లీప్ ఇయర్ అయితే మాత్రమే జనవరి ఫిబ్రవరిలో వస్తే మనకు వచ్చిన వాల్యూ -1. ఇక్కడ మనకు వచ్చిన వాల్యూ -1 చేస్తాం. లీప్ ఇయర్ అయ్యి ఉండాలి, జనవరి ఫిబ్రవరి మంత్ మాత్రమే ఉండాలి. మార్చ్ ఏప్రిల్ అట్లా ఏ వాల్యూస్ వచ్చినా సరే మనం ఇదే ప్యాటర్న్ ఫాలో అవుతాం. ఓకే, ఇదేంటి జనవరి క్రాస్ అవ్వకముందు, క్రాస్ అయిన తర్వాత. ఇక్కడ చూడండి, ఇక్కడ ఆల్రెడీ క్రాస్ అయిపోయి ఇక్కడ ఏంటంటే డైరెక్ట్గా ఈ వాల్యూ నుంచి ఇస్తున్నాం. అంటే ఇనీషియల్గా జనవరి నుంచి కాదు, డైరెక్ట్ వాల్యూ ఇచ్చేస్తున్నాం. అంటే మార్చ్ 2008 ఆల్రెడీ క్రాస్ అయిపోయింది కాబట్టి పెద్ద ప్రాబ్లం ఉండదు. క్రాస్ ఇప్పుడు జనవరి ఫిబ్రవరిలో ఇస్తే మాత్రమే మనకి రూల్స్ చేంజ్ అవుతాయి. అలా కాకుండా నార్మల్గా మార్చ్ టు మార్చ్ ఇట్లా ఏ వాల్యూస్ ఇచ్చినా సరే నార్మల్గా వచ్చేస్తాయి. అంటే మార్చ్ నుంచి మార్చ్ వస్తుంది కాబట్టి పెద్ద ప్రాబ్లం ఉండదు. లీప్ ఇయర్ నుంచి నార్మల్గా వస్తుంది కానీ జనవరి ఫిబ్రవరి మంత్ లేదు, ఇక్కడ ఓన్లీ మార్చ్ ఉంది. క్రాస్ అయినా ఇక్కడ పర్లేదు ఎందుకంటే క్రాస్ టు క్రాస్ వస్తుంది. బట్ జనవరి ఫిబ్రవరి మంత్ వస్తే మాత్రమే స్కిప్ అవుతుంది. అలా కాకుండా లీప్ ఇయర్ నుంచి నార్మల్ ఇయర్కి మార్చ్ మంత్లో అంటే క్రాస్, డైరెక్ట్ క్రాస్, దట్ మీన్స్ మార్చ్ నుంచే కదా మనకి లీప్ మంత్ క్రాస్ అయ్యి వచ్చింది. సో ఇక్కడ నుంచి వేస్తే ఏంటంటే ట్యూస్డే తర్వాత వెన్స్డే డైరెక్ట్గా రాసిస్తాం. సో ఇలా మీకు అర్థం అవ్వదు అనుకుంటే కనుక నార్మల్ ప్రాసెస్సే. గివెన్ డేట్ 18. మంత్ కోడ్ మార్చ్కి మంత్ కోడ్ ఐ థింక్ 3. లాస్ట్ 2 digits 09. లాస్ట్ 2 digits డివైడెడ్ బై 4 ఎంత 09. 2 times 8 1 2. సెంచరీ కోడ్ 2000లో కాబట్టి సెంచరీ కోడ్ 6. 2000 కాకుండా మిగిలిన సెంచరీ కోడ్ గుర్తుపెట్టుకుంటే అన్నింటికి 6 రాదండి. ఇక్కడ 2000లో ఉంది కాబట్టి 6 వస్తుంది. సో 6. సో క్యాలిక్యులేట్ చేయండి. 8 అంటే 16 17 30 28 2 అంతే కదా. 8 16 అంటే 17 20 28. సో 2 38. ఓకే, సో 38 డివైడెడ్ బై 7 ఎన్ని టైమ్స్ 38 అంటే 7 4 28, 7 5 35, 5 times 35. సో 3 అంటే సండే, మండే, ట్యూస్డే, వెడ్నెస్డే, వెన్స్డే ఇస్ ద ఆన్సర్. ఇక్కడ -1 +1 ఏం చేయం ఎందుకని, ఇక్కడ ఇచ్చింది నార్మల్ కాబట్టి, లీప్ ఇయర్ కాదు కాబట్టి. ఓకేనా. సో ట్యూస్డే కదా, సో వెన్స్డే వచ్చింది. సో నెక్స్ట్ వాల్యూ వచ్చింది. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మనకి ఈ ప్యాటర్నే ఫాలో అవుతాము మేము అంటే కనుక ఒకే ఒక్క రూల్. ఈ ప్యాటర్న్ అంటే ఇక్కడ చూడండి, లీప్ ఇయర్ అయ్యుండి జనవరి ఫిబ్రవరిలో అంత లీప్ ఇయర్లో మనం చేసే వాల్యూ అనేది లీప్ ఇయర్ అయ్యుండి జనవరి ఫిబ్రవరి మంత్ వస్తే కనుక మనకు వచ్చిన వాల్యూ ఏది, ఇక్కడ మనకు వచ్చిన వాల్యూ -1 చేసి ఆ డే వేస్తాం.
అలా కాకుండా లీప్ ఇయర్ అయ్యుండి జనవరి ఫెబ్ మంత్ కాకుండా ఏ మంత్ ఉన్నా సరే మనకి ఏ వాల్యూ వచ్చేస్తో ఆ వాల్యూ వేసేస్తాం. అదే లీప్ ఇయర్కి నార్మల్ ఇయర్ అంటే నార్మల్ ఇయర్ ఏ మంత్ ఉన్నా సరే నార్మల్కి మాత్రం అవే డేట్ వేస్తాం. దిస్ ఇస్ ద లాస్ట్ టాపిక్ ఇన్ క్యాలెండర్ ప్రాబ్లమ్స్ అండి. మీకు ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. దీనికి ప్రీవియస్ ఉన్న 2 వీడియోస్ చూస్తేనే ఈ వీడియోస్ మీకు బాగా అర్థమవుతుంది. సో ఆ వీడియోస్ డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, వెళ్ళి ఒకసారి చెక్ చేసేయండి. అండ్ మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే అలాగే యూస్ఫుల్ అయినట్లయితే మీ ఫ్రెండ్స్కి అందరికీ షేర్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు కనుక నా నుంచి మరిన్ని వీడియోస్ రావాలంటే నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. గుర్తుంది కదా, నా ఛానల్ నేమ్ ఇస్ అథమెటిక్ బై ప్రసన్న. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.